మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సంబంధిత సమస్యలతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను నిన్ననే ఇక్కడ ఎల్లుర్తి మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టాను. గతంలో నేను తూప్రాన్ మండల తహసీల్దార్గా చేసి తర్వాత సంవత్సరం పాటు ఆర్డీఓస్ నర్సాపూర్లో డిఏఓగా విధులు నిర్వహించాను. బదిలీ పైన నేను ఇక్కడ నిన్న జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రధానమైన సమస్య మండలంలో కానీ మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్యాడీ పర్చేస్. దాంట్లో అందరి సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. దాని సమస్యను నేను తొందరగా పరిష్కరిస్తాను. ఈ సమస్యను కాకుండా వేరే సమస్యలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పరిష్కరిస్తాను. లబ్ధిదారులకు, అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా నేను పరిష్కరిస్తాను.